గురువు ఉపదేశ ప్రకారం ప్రవర్తిస్తూ నిరంతర చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితిలో దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి లభిస్తుంది. అందుకే సాయి తన చెంతకు వచ్చిన భక్తులకు అరిషడ్వర్గాలని జయించమని బోధిస్తారు. తన యోగశక్తికి ప్రతీకగా అగ్నిని వెలిగించి ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ అరిషడ్వర్గాల నుంచి విముక్తి పొందమని సందేశమిస్తారు. సాయి నిలయంలోని ధుని సాయి ఆత్మశక్తికి యోగశక్తికి ప్రతిబింబం. ఈ ధుని చుట్టూ భక్తులు చేసే ప్రదక్షిణలు వారికి అరిషడ్వర్గాల నుంచి దూరం కావడానికి వేసే ముందడుగులు. బాలాజీనగర్ సాయి సన్నిధానంలోని ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి సాయి శుభాశీసుల్ని అందుకుంటారు. మనిషిలో పెచ్చరిల్లే విపరీత ధోరణుల్ని రూపుమాపడానికి అగ్నిని ఆవిర్భవింపచేశాడు. ధుని అనే ఆ అగ్ని కీలల్లో తన భక్తుల్ని తమను పీడించే కారకాల్ని పడవేయాలని సాయి సందేశమిచ్చాడు. భక్తి మార్గం అంతిమ లక్ష్యం ఆధ్యాత్మికత. ఈ భక్తి మార్గానికి ఎన్నో పార్శ్వాలున్నాయి. విశేషించి సాయి భక్తి ఆరాధనా సంవిధానంలో వ్రత ఆచరణ కూడా చోటు చేసుకుంది. సాయి అనుగ్రహానికి భక్తులు పాత్రులు కావడానికి ఈ వ్రతాచరణ ఎంతగానో దోహదపడుతుంది. బాలాజీనగర్ సాయి మందిరంలో ప్రతి గురువారంతో పాటు ఇతర పర్వదినాల సందర్భంలో దత్తా షిరిడి సాయి వ్రతాన్ని భక్తులు ఆచరిస్తారు. ప్రత్యేక మండపంలో సాయి చిత్తరువును ఉంచి ఆగముక్తంగా పూజా సంవిధానాన్ని నిర్వహిస్తారు. భక్త జనావళిలో విశేషంగా ప్రాచుర్యంలో ఉన్న వ్రతాల వలె ఇటీవలి కాలంలో భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సాయి దివ్యానుగ్రహానికి పాత్రులవుతున్నారు. ప్రతి గురువారంతో పాటు ఇతర ముఖ్య పర్వదినాల్లో ఈ మందిరంలో అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు సాయి అన్న ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తారు. మహిళా భక్తులు ఈ మందిరానికి విశేష సంఖ్యలో విచ్చేస్తారు. బాబాకు సమర్పించే హారతి వేడుకల్లో పాల్గొంటూ సాయిని ఘనంగా స్తుతిస్తారు. బాలాజీనగర్ సాయి మందిరంలో ప్రతినిత్యం ఓ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతుంది. సాయి దివ్యకరుణ అవ్యక్తంగా అమేయంగా ఈ మందిర లోగిరిలో ప్రస్ఫుటమవుతుంది. సాయి ఆనందదాయి. ఎక్కడ సాయి సన్నిధి కొలువుతీరు ఉంటుందో అక్కడ ప్రేమ, దయ, కరుణ వంటి ఉదాత్త అంశాలు పరిమళిస్తాయి. సాయి భక్తుల్ని ఓ అవ్యక్తమైన అనుభూతి అంతర్లీన సూత్రంగా ఏకీకృతం చేస్తుంది. ఈ నేపథ్యంలో బాలాజీనగర్ సాయి సన్నిధి విశేషాలని, సాయి లీలా వైభవాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఆలకిద్దాం. ఈ బాబావారు చాలా మహిమ గలవారు. 15 సంవత్సరాల నుంచి ఈ బాబా గుడిలో ఎప్పుడు సేవలు చేస్తూ ఉంటాను. ప్రతి పౌర్ణమి రోజు ప్రతి గురువారం చాలా విశిష్టమైన పూజ జరుగుతుంది. ఇక్కడికి వచ్చాక నేను అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. బాబా అంటే నాకు చాలా ఇష్టము.
ప్రతి గురువారం వస్తాను. భక్తులను కోరిన కోరికలను తీర్చే దేవునిగా తీర్చిదిద్దుతూ జనాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి సాయిబాబా. మా కాలనీ వాసులందరూ కూడా ఈ మంచి సహకారం ఇస్తూ ఈ ఇంకా అభివృద్ధిలోకి రావడానికి, ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా బాగా జరగడానికి కూడా కారకులవుతున్నారు. ఈ యొక్క ఆలయాన్ని 1997 ఆగస్టు 8న ఒక చిన్న బాబా విగ్రహం పెట్టి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఆలయ అభివృద్ధి భక్తుల సహాయ సహకారాలతో చేయడం జరిగింది. మనిషిగా జన్మించి మనీషిగా ఆవిష్కారమై మహానుభావునిగా పూజలందుకుంటున్న అవధూత షిరిడీ సాయిబాబా. ఆ బాబా కరుణామయుడు, అమృతమయుడు, అన్నింటికీ మించి మాననీయుడు. ఆ మహనీయ స్ఫూర్తి, మానవతా దీప్తి మనందరి జీవితాలకి వెలుగుబాట కావాలని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.